కిలాడీ లేడీలు అప్పులు ఎగ్గొట్టేందుకు ఏం చేశారో చూడండి. అప్పులు ఎగ్గొట్టేందుకు ఓ ముగ్గురు కిలాడీ లేడీలు క్రిమినల్స్గా మారారు. ఆప్యాయంగా మాట్లాడుతూ జనాలను బుట్టలో వేసుకుంటారు. ఆనక సైనైడ్తో సైలెంట్గా ప్రాణాలు తీసేస్తారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ ఈ ఏడాది జూన్ నెలలో రజని అనే మహిళ ఆటోను బాడుగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్కు చెప్పింది. ఆటోలో రజనితో పాటు నాగూర్బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ చేత రజని బ్రీజర్ కొనిపించింది. రజని, నాగూర్బీ, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్బీకి ఇవ్వాలనుకున్న బ్రీజర్లో సైనైడ్ కలిపి ఇచ్చారు రజని, వెంకటేశ్వరి. బ్రీజర్ త్రాగిన వెంటనే నాగూర్బీ చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలును తీసుకుని ఇద్దరూ మహిళలు అక్కడ నుండి వెళ్లిపోయారు. నాగూర్బీ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ను విచారించగా రజని అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్ చెప్పాడు. ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులో నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో ట్విస్ట్. 9 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న కుమారుడు. నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తన తండ్రిని చంపిందనే కారణంగానే 9 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు పగ తీర్చుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ డిఎస్సి 2024 ఫ్రీ కోచింగ్. 3 నెలలపాటు డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ. కూటమి సర్కార్ కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో 2 లేదా 3 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. 3 నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి 25,000 రూపాయలు వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదని ఏకంగా తహసీల్దార్ వాహనంపై పెట్రోల్ పోసి తగలెట్టాడు. వీడియో. కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఓ యువకుడు కోపోద్రిక్తుడై ఏకంగా తహసీల్దార్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన చిత్రదుర్గలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకెళ్తే యూట్యూబ్ చూస్తూ బాలుడికి ఆపరేషన్, కాసేపటికే మృతి. డాక్టర్ పరార్. పట్నా. సెప్టెంబర్. ఉత్తరాది దేశంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు నానాటికి పేట్రేగిపోతున్నాయి. వీరి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ నకిలీ డాక్టర్ వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన బాలుడికి యూట్యూబ్ చూస్తూ శస్త్రచికిత్స చేశాడు. అయితే బాలుడి పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. ఇంతలో బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ ఘటన బిహార్లోని సరన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 4వ తేదీన తొలి రోజు పరీక్ష తర్వాత మరుసటి రోజు నుంచి ప్రాథమిక కీ.లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
అక్టోబర్ 27న తుది ఆన్సర్ కీ విడుదల అవుతుంది. నవంబర్ 2వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుంది. ఓసీ జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 60% మార్కులు ఆపైన వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్థులకు 50% మార్కులకు పైన, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 40% మార్కులకు పైన మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది. కాగా ఈసారి మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టెట్ పరీక్ష విధానం. టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలకు జరుగుతుంది. మొత్తం 4 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శిశు వికాసం, అధ్యాపన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 నుంచి 30 ప్రశ్నలు, మెయిన్ సబ్జెక్ట్ నుంచి 60 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉండవు. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.